వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కూడా ఇద్దరు హీరోలుగా ఉన్న సినిమా మల్టీ స్టారర్ గా మారబోతోందా? అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రతిపక్షాల కూటమి టీడీపీ జనసేనగానే ఉంది. సో ఇద్దరు హీరోలు. ఇప్పుడు ఆ టీడీపీ జనసేన కూటమి ముగ్గురుగా మారబోతోంది. అదే మల్టీ స్టారర్. అవును, అందులోకి బీజేపీ వచ్చి చేరబోతోంది. దీనికి సంబంధించి టీడీపీ జనసేన అలయన్స్ లోకి కమలం పార్టీ వచ్చి చేరబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే నిన్న గంట పాటు సుదీర్ఘంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో గంటన్నర పాటు సుమారు చర్చలు జరిపారు. సో ఏం చేయాలి, రెండో జాబితాకి సంబంధించిన కసరత్తు వాళ్ళు పూర్తి స్థాయిలో చేశారు. అలాగే రెండో జాబితా ఎప్పుడు ప్రకటించాలి, అలాగే ఢిల్లీ సంబంధించి పిలుపు వచ్చింది ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి, అలాగే పవన్ కళ్యాణ్ కూడా. కూటమికి సంబంధించి రండి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. సీట్ల ఖరారుకు సంబంధించిన విషయాలపై కూడా సర్దుబాటుపై చర్చించే నిమిత్తం ఇప్పటికే ఫోన్లు వచ్చేసాయి. అలాగే ఈ అంశాన్ని అధికారికంగా టీడీపీ నాయకులు కూడా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్టుగా, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నట్టుగా అధికారికంగా ధృవీకరించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్లటం లేదు. మరి ఈ నేపథ్యంలో బీజేపీ పిలుపుతో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన అలయన్స్ లోకి కమలం పార్టీ వచ్చి చేరుతోంది, పొత్తు పొడుస్తోంది. సీట్ల సర్దుబాటు నిమిత్తం వెళ్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నిటిపై కూడా బీజేపీ కేంద్ర నాయకత్వంతో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతానికి రండి మాట్లాడుకుందాం అన్నది ఫోన్లో సమాచారం వచ్చినట్టే తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఒక్క మాటలో సింపుల్ గా ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారో, ఒక్క మాటలో చెప్పాలి అంటే 2014లో ఉన్న సీన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. అవును, 2014లో ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉందో అది మొత్తంగా మళ్ళీ ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికలకి రిపీట్ అవుతోంది. అయితే ఈ రిపీట్ అవుతున్న నేపథ్యంలో ఒకటే తేడా, అప్పుడు జనసేన మద్దతు తెలిపింది. ఈసారి జనసేన 3 ఎంపీ 24 అసెంబ్లీ సీట్లతో వాళ్ళు షేరింగ్ లోకి వచ్చారు. మిగిలిన మొత్తం సేమ్ టు సేమ్. సో రిపీట్ అవుతోంది, మిగిలిందంతా సేమ్ టు సేమ్ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటికే నిన్న ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఢిల్లీ పెద్దలతో చర్చిస్తే సీట్ల సర్దుబాటు ఎలా ఉండాలి, సో ఎవరెవరికి ఎన్నెన్ని అనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి మనం ఒక్కసారి గమనిస్తే 2014లో సీన్ రిపీట్ అని అంటున్నప్పుడు, అప్పుడు 2014లో బీజేపీ 4 లోక్సభ 13 అసెంబ్లీ స్థానాలకి ఇస్తే 3 లోక్సభ 4 అసెంబ్లీ గెలిచారు అప్పుడు వాళ్ళు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్ని ఇస్తారు అన్నదే సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరి ఎందుకంటే పూర్తి స్థాయిలో విజయావకాశాలు, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకే సీట్లు అనేది ఇప్పటికే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. గెలుపు అవకాశాలు ఎక్కడెక్కడ బలంగా ఉన్నాయో ఆ సీట్లే మనం కూడా డిమాండ్ చేసి తీసుకుంటున్నాము. ఇక్కడ గెలుపే ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమని పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి కేటాయించే సీట్ల విషయంలో కూడా ఇప్పటికే సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలని ఎవరెవరికి ఎంతెంత ఉంది, అలాగే బీజేపీ కోరుతున్నటువంటి సీట్లలో వాళ్ళ అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్నది కూడా సర్వే చేయించుకుని నివేదికలు తెప్పించుకున్న నేపథ్యంలో ఈ నివేదికలను బేస్ చేసుకుని అటు బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం, టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రకరకాల వార్తలు వస్తున్నాయి. 5 ఎంపీ 13 అసెంబ్లీ సీట్లను బీజేపీ కోరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి దాంట్లో మరి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని ఫైనలైజ్ అవుతాయి అన్నది ప్రధానంగా చర్చ నడుస్తోంది. అయితే ప్రతిపాదించిన లోక్సభ స్థానాల్లో నరసాపురం, తిరుపతి, అరకు వరకు ఉన్నాయి. అయితే వాళ్ళు ఇంకొక అదనంగా కోరుతున్నట్టుగా సమాచారం అందుతోంది. రాజమహేంద్రవరం, ఏలూరు, రాజంపేట కూడా కోరుతున్నట్టుగా సమాచారం అందుతోంది. సరే, ఇవన్నీ కూడా అధినేతలు అలాగే కేంద్ర అగ్రనాయకత్వం చూసుకుంటుంది కాబట్టి మొత్తానికైతే ఇక్కడ ఒక అంశం క్లియర్, 2014 సీన్ రిపీట్ అవుతోంది. ఇద్దరుగా ఉన్న సినిమా మల్టీ స్టారర్ అవుతోంది. సో పొత్తు పొడుస్తోంది. 9వ తారీఖున ఈ అంశాలన్నిటిపై ఈ రోజు జరిగే చర్చల అనంతరం ఇక టీడీపీ కూడా అధికారికంగా ఎన్డీఏలో చేరే అవకాశం ఉంది.
పూర్తి స్థాయిలో పొత్తులు ఫైనలైజ్ అయిపోయాక, సీట్లు సర్దుబాటు అయిపోయాక అధికారిక ప్రకటన రావడమే తరువాయి. అయితే చింత చచ్చినా పులుపు చావలేదని అంటారు కదా. ఇంత జరుగుతున్నా కూడా అధికార వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రం కింద పడ్డా తమదే పై చేయనట్టు తమ మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు పుంకాలుగా వస్తున్నాయి. ఇంకా ఏం లేదు అంటూ, లేకపోతే పొత్తు ఇంకా జరగట్లేదు, ఫెయిల్ అయిపోయింది అనేది ఇంకా వాళ్ళ ఆనందాన్ని ప్రదర్శిస్తూనే కథనాలు ప్రదర్శిస్తున్నారు. ఒక పక్కన ఢిల్లీ వెళ్తున్నారు, చర్చించాం, సీట్ల సర్దుబాటు పైన వచ్చినా కూడా పొత్తు విఫలమైందన్నట్టే చర్చ వస్తుంది. అయితే ఇన్ని ట్విస్టుల్లో ట్విస్ట్ ఏమిటంటే, నిన్న కూడా మనం చూసాము, ఈ సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులతో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి శివప్రకాష్ జీ కూడా చర్చించారు. లోక్సభ అసెంబ్లీ స్థానాల పేర్లకి సంబంధించిన నివేదికను కూడా పై స్థాయి నాయకులకి అందజేశారు. అయితే ఈ ట్విస్ట్ లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వారి మనసులో ఏముందో వారికే తెలియాలి. సో ఈ రాష్ట్రంలోని 25 పార్లమెంటు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. కానీ ఈ సమావేశంలో మా ముందు పొత్తుల ప్రస్తావన తీసుకురాలేదు అని ఆయన ట్విస్ట్ ఇచ్చారు. సో ఇదేమిటి అనేది ఒక కొత్త అంశం. ఎందుకంటే ఇప్పటికే పురంధేశ్వరి సహా సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళంతా ఢిల్లీలోనే ఉన్నారు. మరి నివేదిక ఇచ్చారు, పేర్లకు సంబంధించిన నివేదిక వెళ్ళింది అని అంటున్నప్పుడు మరి పొత్తుల ప్రస్తావన అంశమే జరగలేదని ఆయన ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మొత్తంగా అయితే సరే దానిపై కూడా చర్చిద్దాం. మొత్తానికి ఏపీలో ప్రతిపక్షాల కూటమి 2 నుంచి 3గా మారుతోంది, పొత్తు పొడుస్తోంది. ఢిల్లీకి చంద్రబాబు బయలుదేరిన నేపథ్యంలో ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా? ఎందుకు అధికార పార్టీలో కల్లోలం కనిపిస్తుంది? బీజేపీ పిలుపుతో మొత్తానికి నేడు ఢిల్లీకి చంద్రబాబు గారు వెళ్తున్న నేపథ్యంలో మరి పొత్తుపై పూర్తి స్థాయిలో క్లారిటీ, సీట్ల సర్దుబాటు, అఫీషియల్ గా ఎన్డీఏలో చేరడం, అన్ని అంశాలు ప్రజలు ఏదైతే ఉత్కంఠగా అటు శ్రేణులు గాని ప్రజలు గాని చూస్తున్న వాటి అన్నిటికీ కూడా సమాధానం దొరికే సమయం వచ్చేసిందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వర్చమల్లి శ్రీనివాస్ గారు, టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగర్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్ గారు. మరి కాసేపట్లో జనసేన కూడా జాయిన్ అవుతుంది. అందరికీ స్వాగతం అండి. జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను. సో మొత్తానికైతే ఎట్టకేలకు ఎప్పుడెప్పుడా అని అందరూ చూస్తున్నటువంటి పిలుపు వచ్చేసింది. సో బీజేపీ పిలుపుతో చంద్రబాబు గారు వెళ్తున్నారు. మీకున్న సమాచారం ఏంటి? సో ప్లీజ్. ముందుగా అందరికీ, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ప్రజాహిత పాలన కావాలి, ప్రజలకి మంచి చేసేటువంటి ప్రభుత్వం రావాలి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఇవాళ రాష్ట్రంలో అధికారంలో, అతని పాలన పోవాలి. ఎండ్లైన్ ఇదే, ఇంకా అందులో పెద్దగా ఏమంటారంటే మనం ఇటు అటు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో భాగంగా జనసేన ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు, మేము జనసేన పొత్తులో ఉన్నాం. సో ఖచ్చితంగా రేపు పొద్దున ఎన్డీఏలో మేము భాగస్వామ్యం అవుతామా, లేకపోతే పొత్తులో బీజేపీ మాతోటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మటుకు పోటీ చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ హ్యాస్ టు హ్యాపన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటున్నాం అంటే ఈ విషయం ఎన్నెన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే ఆయన హి హస్ గాట్ అవే విత్ ఇట్ అనమాట. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఆన్సరబిలిటీ లేకుండా వెళ్తున్నాడు. అలానే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అసలు కనపడదు మనకి, మర్చిపోండి, అది 5 సంవత్సరాల నుంచి మర్చిపోయాం. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఖచ్చితంగా పార్టీలన్నీ ఒక తాటి మీదకి వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందున భావసారూప్యత గల పార్టీలను ఎందుకంటున్నామంటే ఎన్డీఏలో మేము ఉండడం కావచ్చు, బీజేపీతో మా అనుబంధం కావచ్చు, ఎప్పటి నుంచో ఉన్నదే. సరే డిఫర్ అయ్యాం, 2004లోనూ డిఫర్ అయ్యాం, 2018లోనూ డిఫర్ అయ్యాం. డిఫర్ కాలేదని మేము అనట్లేదు, కానీ డిఫర్ అయినా సరే దేర్ ఇస్ సంథింగ్, అంటే ఆ సారూప్యత అనేటువంటిది ఉంటుంది సిద్ధాంతాల ప్రకారంగా. సో వాళ్ళు ఎప్పుడు అయినా సరే వాళ్ళు ఏమంటారు, దేశం ఫస్ట్ అనేటువంటిది వాళ్ళ నినాదం, ప్రజలు ఫస్ట్, రాష్ట్రం ఫస్ట్ అనేటువంటిది మా నినాదం. సో డెఫినెట్ గా దేర్ ఈజ్ ఐ థింక్ వీ కెన్ సే క్లియర్ కట్ ఒక అటాచ్మెంట్ అనేటువంటిది ఉంటుంది అక్కడ. సో దీని వంటి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఒక అవకాశం ఏమన్నా ఉంటుందా, కలిసి పోటీ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుందా అని చెప్పి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మాటలు వచ్చాయి, డిస్కషన్స్ వచ్చాయి. ఎస్, హూఎవర్ కమ్స్ విత్ అస్, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరు కలిసి వస్తే ఖచ్చితంగా వాళ్ళతో కలిసి వెళ్లాల్సినటువంటి ఒక అవసరం ఉంది అని 3 పార్టీలుగా మేము భావిస్తున్నాం.
నేను తెలుగుదేశం ఒకటే, జనసేన ఒకటే, బీజేపీ ఒకటే అని అనట్లే. 3 పార్టీలు కూడా అలా భావిస్తున్నాయి కాబట్టి వీఆర్ థింకింగ్ ఇన్ దట్ లైన్స్. సో ఇక్కడ ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఏంటది, ఒక సామెత చెప్పారు. అయితే దాన్ని ఇంకొంచెం యాడ్ ఆన్ చేసి, కందకలేని దొరద కత్తిపీటకి ఎందుకని, అసలు మేం పొత్తులోకి వెళ్తున్నాం, మేం సీట్ల సర్దుబాటు చేసుకుంటాం, మేం కదా వెళ్ళి పోటీ చేసేది, వీళ్ళకెందుకు దొరద అసలు నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాధ ఏంటండి? ఏం సింగిల్ చెప్పనా మీకు? ఇవాల్టి వరకు వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ, ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి పార్టీలో నుంచి అధికారంలో ఉన్నప్పటికీ కూడా 6 మంది ఎంపీలు బయటకు వచ్చారు, 10 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు, 2 ఎమ్మెల్సీలు బయటకు వచ్చారు, ఒక రాజ్యసభ సభ్యుడు బయటకు వచ్చాడు, మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే నేను బయటకు వచ్చేస్తా, నా వల్ల కాదు, ఇక్కడ ఉక్కపోతా అని చెప్తున్నాడు. నాయన నీ సంగతి నువ్వు చూసుకో అని చెప్తే మేము అంటే ఇవాళ మీరు రాష్ట్రంలో ప్రజలకు ఏం చెయ్యట్లేదనే కదా, ప్రజల్లో మీ మీద విపరీతమైనటువంటి నెగిటివిటీ ఉందనే కదా, ప్రజల్లో మీ మీద ఒక రకమైనటువంటి ఏహ్యభావం, అసహ్యభావం అనేటువంటిది ఉందనే కదా, మీతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు కూడా మా వల్ల కాదు, మేము ప్రజలకు ఏం చెయ్యలేకపోతున్నాం మీతో ఉంటే అని వాళ్లే బయటకు వస్తున్నారు కదా. ఇంకా మేకపోతు గాంభీర్యాలంటే నా మొహం అక్కడ ఏముందని అక్కడ. ఇంకో విషయం చెప్పనా చంద్ర గారు ప్లీజ్, తెలుగుదేశం జనసేన మమ్మల్ని అన్ని మాట్లాడినారు, పొత్తు ఉంటుందో ఉండదో, బీజేపీ వస్తుందో రాదో, అసలు వీళ్ళు ఉంటారో ఉండరో అని చెప్పి మేము ఇంకా దిక్కుమాల ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు వాళ్ళకు వాళ్ళు. ఏంటది, మేము పులులం సింహాలం ఇది అది అని చెప్పి కట్ చేస్తే, మీరు ఇందాక సినిమా అన్నారు కదా, కట్ చేస్తే ఫస్ట్ లిస్ట్ తోటి 99 క్యాండిడేట్స్ తోటి ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇచ్చాం మేము, టికెట్లు అనౌన్స్ చేసాం. ఈ మహానుభావులు వైఎస్ఆర్సీపీ మహానుభావులు ముక్కి మూలిగి 8 లిస్టులను ఇచ్చారు. ఒక్క లిస్టు టికెట్ల లిస్టు కాదు, అది అన్ని సమన్వయకర్తలే. ఆ సమన్వయకర్తలకు కూడా మళ్ళీ గతి లేదుట, రేపు పొద్దున వాళ్ళకి టికెట్లు ఇస్తారో లేదో తెలియదుట. మీరు అసలు ఇవాల్టి వరకు మీకు కనీసం ఒక ప్రాపర్ ప్లాన్ లేదు, ఒక ప్రాపర్ ఇది లేకుండా మీరు వెళ్తూ మళ్ళీ దాంట్లో ఏవో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ మళ్ళా బయటకు వచ్చి ఇటు తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని ఏమంటారు వీళ్ళు, వాళ్ళ ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారండి? నేను ఒక్క మాట మాట్లాడినా ప్లీజ్. మీరు అంటే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య కాలంలో ఒకటే రీల్ మాటికి వస్తుంటుంది, సాంప్రదాయని సుత్తిని శుద్ధి పూసిని అని. అలా ఈ మహానుభావుడు పొద్దున్న లేస్తే అదే, నాయన నువ్వేం చేసావో ఫస్ట్ ఏడు, అది ఏం చెప్పి చచ్చావు, అది అసలు అది చెప్పాలి కదా నువ్వు. దానికి సంబంధం లేకుండా నా అంత మంచివాడు లేడు, నా అంత వీరుడు లేడు, నా అంత సూర్యుడు లేడు, ఇది కాదుగా ప్రజలు కోరుకునేది. నువ్వు ప్రజలకు ఏం చేసావో అడుగుతున్నాను. గుండు సున్నా, పెద్ద గుండు సున్నా గత 5 సంవత్సరాల్లో. సో ప్రజలు క్లారిటీగా ఉన్నారు. 120 సార్లు పైన నేను బటన్ నొక్కాను అన్నాడు కదా, 2 సార్లు బటన్ నొక్కడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. నొక్కి ఊడిపోయే స్థితికి వచ్చిందనేదే ఇప్పుడు చర్చ. ప్రజలు రెడీగా ఉన్నారు చంద్ర గారు. రైట్, బీజేపీతో కూడా మాట్లాడదాం. అల్లూరు జయప్రకాష్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే అమ్మా. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేచ్చా నేను? దేని గురించి అండి? పొత్తు గురించి. సో పొత్తు పొడిచింది మొత్తం, మీ అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షుడు, అందరూ కేంద్ర మాజీ మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు. చంద్రబాబు గారు వెళ్తున్నారు, పవన్ గారు వెళ్ళలేదు. సరే, శివప్రకాష్ జీ గారు కూడా లిస్ట్ ఏదో ఇచ్చారట పేర్లతో, అందుకే అడుగుతా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేచ్చా? ముందుగా మీకు ఉత్తమ జర్నలిస్ట్ గా అయిపోయి 1 year అయిపోయిన సందర్భంగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలని, మాజీ అధ్యక్షుల్ని, ఇతర కోర్ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కొంతమందిని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ మన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 175, అదేవిధంగా పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంట్ కి పోటీ చేసే అర్హత లేదంటే ఆసక్తి ఉన్నటువంటి 25 మందిని, అది ఒక లిస్టు తయారు చేయించుకొని స్థానికంగా ఉన్నటువంటి సామాజిక సమీకరణలను బట్టి ఒక లిస్టు తీసుకొని రమ్మని చెప్పింది. గత వారం రోజులుగా శివప్రకాష్ జీ మన విజయవాడ నగరానికి వచ్చి అందరు పార్టీ నాయకులతోటి, జిల్లా కోర్ కమిటీలతో అందరూ కూడా చర్చించిన మీదట ఒక నివేదికను తయారు చేసి వీరందరినీ కూడా వడపోత చేసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్ళడం జరిగింది. నాకు తెలిసినంత వరకు, ప్రస్తుతానికి సంబంధించినంత వరకు రాష్ట్ర నాయకత్వంతో వారు చర్చించినటువంటి విషయాలు ఇంతవరకే. మిగతా అది నిన్న కంక్లూజన్ ఏం కాదు, నిన్న ఇంతవరకు క్లోజ్ చేయలేదు. ఆ చర్చల్ని ఈ రోజు కొనసాగింపు ఉంటుంది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క ఆసక్తిని మాత్రమే నిన్న వారు తెలియజేయడం జరిగింది. దానిలో వివిధ సర్వేల ద్వారా
అటు భారతీయ జనతా పార్టీ నుంచి, అదేవిధంగా మాకున్నటువంటి వివిధ క్షేత్రాల నుంచి కూడా అన్ని రకాల సర్వేలు ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా బహుశా ఈ రోజున వాటి మీద చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒకవేళ పొత్తులో ఉంటే ఏ రకంగా ఉంటుంది, లేకపోతే ఏ రకంగా ఉంటుంది. ఇప్పటివరకు మాకున్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల కూడా ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థుల్ని మాత్రమే కన్సిడరేషన్ గా తీసుకోవడం జరిగింది. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో బహుశా ఈ రోజు రేపటిలోపు ఆ చర్చల్లో భాగంగా మరి ఎటువంటి మలుపులు తిరుగుతుందో, ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. అదే చెప్పబోతున్నా. ఒకటి స్పష్టంగా ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట అయితే చెప్పగలను. భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అది పొత్తుల విషయం కావచ్చు, అభ్యర్థుల విషయం కావచ్చు, పార్లమెంటరీ బోర్డులోనూ నిర్ణయించబడుతుంది. అదేవిధంగా ఎన్డీఏలోకి కొత్తగా తీసుకునేటువంటి మిత్రులందరినీ కూడా ఎవరైతే ఆహ్వానిస్తా ఉన్నారో, లేకపోతే ఎవరైతే చేరటానికి ఆసక్తిగా ఉన్నారో వారందరి విషయం కూడా కేంద్ర నాయకత్వం ఒకసారి చర్చించిన తర్వాత అందరితోటి కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో పెద్దలు, ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి ఇతర పెద్దలతో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలో ఆల్రెడీ కుమారస్వామి గారికి సంబంధించినటువంటి జేడీఎస్ ఏదైతే ఉందో వారు జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఆసక్తి వెల్లపించటం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి బీజేడీ మన ఒరిస్సాలకు సంబంధించిన బీజేడా వారు కూడా పార్టీలో చేరేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్డీఏలో, అదేవిధంగా మనకి ఆర్ఎల్డీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఇవన్నీ కూడా ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఇవాళ వరకు కూడా పొత్తు అఫీషియల్ గా ప్రకటించకపోవడానికి కారణం కొంతమంది కొత్త మిత్రులు కూడా ఆహ్వానించిన తర్వాత అందరినీ ఒకే వేదికగా ఎన్నికల ప్రకటనలోపు వారందరినీ కూడా ఒకే వేదికగా తీసుకొని వచ్చి ఒక నిర్ణయాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడుగా మనం ఆంధ్ర రాష్ట్రం గురించి వారు చర్చలు మొదలు పెట్టారు ఇప్పుడే. కాబట్టి బహుశా ఇవాళ రేపటిలోపు జరిగేటటువంటి చర్చల్లో భాగంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉందని స్పష్టంగా చెప్పగలను. అది ఒకటి కేంద్ర నాయకత్వంలో కానీ రాష్ట్ర నాయకత్వంలో కానీ ఉన్నటువంటి ఒక ఏకాభిప్రాయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకపు ప్రభుత్వం, అసమర్థపు ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని పక్కకి పెట్టేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారన్న భావన అందరికీ కూడా ఉంది. కాబట్టి ప్రజలు ఆమోదం పొందేటటువంటి పార్టీని కలుపుకునేటువంటి అవకాశం కానీ, లేదా ఇవాళ భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా కూడా చూసుకున్నట్లయితే మనం 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, లేదా దాని తర్వాత అయోధ్య రామ జన్మభూమి విషయం కావచ్చు, ఇవాళ బీసీల కోసం చేసేటటువంటి పిఎం విశ్వకర్మ యోజన కావచ్చు, ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు చేరువైనటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి గణనీయమైనటువంటి ఓటు బ్యాంకు అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి బలంగా మేము కూడా ఉన్నాం. కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కాన్ఫిడెన్స్ తోనే మోదీ 3.0 అనే నినాదంతో 370 400 పార్ 404 అని వెళ్తూ నినాదాలు ఇస్తూ వెళ్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు బీజేపీ పిలిచింది టీడీపీ అధినేత చంద్రబాబు గారిని, రండి మాట్లాడుకుందాం, సీట్ల సర్దుబాటు తేల్చుకుందాం అన్నారు. అంటే ఎన్డీఏలోకి టీడీపీ చేరడంతో ఇది మీరు మరింత బలోపేతం అవుతున్నారని మీరు కూడా నమ్ముతున్నారా? మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయానికి దీనిలో తావులేదు. దీనిలో నిర్ణయం ఒకసారి కేంద్ర పార్టీ తీసుకున్న తర్వాత మా యొక్క వ్యక్తిగత అభిప్రాయం గతంలోనే రండి అని ఆహ్వానించారు కదా, అప్పుడు మీరు అది ఓపెన్ గా బయటకు వచ్చి టీడీపీ వాళ్ళు చెప్పారు మమ్మల్ని ఎన్డీఏలో జాయిన్ అవ్వమన్నారు. వీళ్ళు జాయిన్ అవుతున్నారు అంటే టీడీపీ ఎన్డీఏలోకి జాయిన్ అవడం వల్ల ఎన్డీఏ మరింత బలోపేతం అవుతుంది ఏపీలో కూడా అని మీరు నమ్ముతున్నారా అని అంటున్నా. డెఫినెట్ గా భావ సారూప్యతన్నటువంటి పార్టీలు కనుక భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ఎన్డీఏ కూటమిలోకి వస్తే, ఇప్పుడు మాకున్నటువంటి జనసేన మిత్రులు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు. అలానే మా భావ సారూప్యత కలిగి ఈ దేశ అభివృద్ధి కోసం ఏ పార్టీ దీనిలో యాడ్ అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా మాకు కూడా బలమే, అది వారికి కూడా చేరేటటువంటి వారికి కూడా బలమే. దీనిలో ఎటువంటి సందేహమే లేదు. మేము ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా 370 సీట్లని మేము గెలుచుకోవాలి అంటే మన దక్షిణాదిని కూడా విస్తరించవలసినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా కూడా కొన్ని పార్టీలతోటి మీకు ఇంతకుముందు చెప్పాము, ఆల్రెడీ కొన్ని ప్రకటనలు వచ్చినాయి కాబట్టి వాటి గురించి నేను మెన్షన్ చేయడం జరిగింది. అది ఒరిస్సా కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఈ అన్ని పార్టీలను కూడా కలుపుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎన్డీఏలో. అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కూడా ఆ అవకాశం డెఫినెట్ గా లేదని నేను చెప్పలేను, కానీ ఉందనే మాటని ఇప్పటివరకు మాకు అఫీషియల్ గా కమ్యూనికేషన్ లేదు కాబట్టి నేను దాన్ని ఇవాళకి చెప్పడం లేదు. కానీ ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసినటువంటి సందర్భం. ఈ నిర్ణయాన్ని కేంద్ర పార్టీ ఏ కోణంలో చూస్తుంది, వారు ఏ రకంగా దీన్ని విశ్లేషించుకుంటున్నారు, రాబోయేటటువంటి ఈ రోజుల్లో కూడా
మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు, ఇతర పెద్దలందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా వారితో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడుగా మేలుగా చెప్పగలిగినటువంటి అవకాశం లేదు. ఒక్కటి మాత్రం ఇందాక చెప్పాను మీకు, 100% ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం భారతీయ జనతా పార్టీ చేసేదానికి పూర్తిగా సిద్ధమైపోయి ఉంది. ఎందుకు అధికార పార్టీ మీరు పదే పదే టీడీపీ ఎన్డీఏలోకి రావడం మీకు ఇష్టం లేదు, అసలు మీరు చేర్చుకోరు, ఇలాంటి కథనాలు ఎందుకు వేస్తోంది అధికార పార్టీ? వాళ్ళ మాత్రం వైసీపీ ఎందుకు కంగారు పడుతోంది మీ ముగ్గురు పొత్తులోకి వస్తుంటే? వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆల్రెడీ ఓటమికి సిద్ధంగా ఉన్నామన్న విషయం వాళ్ళకి తెలిసి సిద్ధమనే మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు, సిద్ధమనే హోర్డింగ్స్ వేసుకుంటా ఉన్నారు. ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు. ఇవాళ ఆ పార్టీ నుంచి వెళ్లిపోతున్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా ఆ పార్టీని ఎందుకు విడిచిపోతున్నారు? ప్రజలందరూ కూడా తిరస్కరణ భావంతో ఉన్నారనే విషయాన్ని సుస్పష్టంగా ఆ పార్టీకి తెలిసింది. దీనికి తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడ పొత్తులో కనుక వెళ్ళినట్లయితే వీళ్ళకి ఆటల సాగవు. వారి యొక్క చేసేటటువంటి అరాచకానికి భారతీయ జనతా పార్టీ సైనికులు అడ్డంగా నిలబడతారు అని ఒక భయం అయితే వారి మాటల్లోనూ వారి పొత్తు ఇష్టం లేదా? గతంలోనూ ఇప్పుడు రకరకాల స్టేట్మెంట్స్ చూస్తున్నాం. అసలు ఈ నేను ఏదైతే శివప్రకాష్ జీ గారి ఇన్ఛార్జీల మీటింగ్ ఏదైతే జరిగిందో అసలు పొత్తు ప్రస్తావనే రాలేదు అని మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు స్టేట్మెంట్ ఏంటి అలా ఇచ్చారు? ఒకటి ఇంకొక పక్కన సీట్ల సర్దుబాటు చేసుకుని మాట్లాడుకుందాం రండి అని అంటేనే పొత్తు గురించి రమ్మన్నట్టు కదా మీ కేంద్ర నాయకత్వం. కానీ సోమవీర్రాజు గారు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే అంటే ఇంకా పార్టీలు ఎవరికన్నా పొత్తు ఇష్టం లేదా? మా వ్యక్తిగత ఇష్టాలతో ఏమి ఎటువంటి నిర్ణయం ఉండదు చంద్రిక గారు. దీనిలో ఒకటేంటంటే సోమవీర్రాజు గారు వారు చెప్పినటువంటి మాట వాస్తవం ఏంటంటే మాకు వచ్చినటువంటి శివప్రకాష్, నేను కూడా ఆ మీటింగ్లకు సంబంధించి నన్ను కూడా ఆహ్వానితుడిని, నేను కూడా మీటింగ్ లో భాగంగా ఉన్నాను. నేను చూశాను వ్యక్తిగతంగా. ఆ మీటింగ్ లో ఎక్కడా కూడా పొత్తుల మీద ప్రస్తావన లేదు. ఇది వాస్తవం, దీనిలో ఏమి అనుమానం ఏం లేదు. డజన్ మీన్ మేము పొత్తులోకి ఉంటాము ఉండడం అనేది ఇక్కడ నిర్ణయించబడుతుందని కాదు. నిర్ణయం అంతా కూడా కేంద్ర పార్టీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇతర పెద్దలతో కూడా నిర్ణయం చర్చించిన తర్వాత రాష్ట్ర పార్టీ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని దాని తర్వాత దాన్ని కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది తప్పితే ఇక్కడ మా యొక్క అభిప్రాయాన్ని వీరెవరు కూడా ఆ రకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదన్నది వాస్తవం. దీంట్లో ఏం అనుమానం ఏం లేదు, అబద్ధం ఏం లేదు దీనిలో. అందుకే నేను ఓపెనింగ్ లోనే ఫస్ట్ క్వశ్చన్ అడిగా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేసుకోవచ్చా అని. దానికి తప్ప అన్ని చెప్పారు. మాక్సిమం ఇంకొక 48 గంటలు, 45 నుంచి 72 గంటల్లో మొత్తం ఇటువంటి సస్పెన్షన్ కూడా తెరపడబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది కాబట్టి వారు ఆలోచించే విధానంలో కూడా కాస్త ఏ రకంగా చేయాలి ఏమిటి అనేది, ఇది ప్రజాస్వామ్యంతో ఉన్నటువంటి పార్టీ. మిగతా పార్టీలాగా ఏకపక్ష నిర్ణయాలు ఇక్కడికి అవకాశం లేదు. ఇది అందరి దగ్గర నుంచి ఒక అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత దాన్ని కేంద్ర పార్టీకి నివేదిస్తాం. నివేదించిన దాని మీదట వారు ఖచ్చితంగా దాని మీద చర్చిస్తారు. అప్పుడు దాని నిర్ణయాన్ని వెల్లడిస్తారు తప్పితే మిగతా పార్టీలాగా గవర్నలో వచ్చేసి చెప్పేసేటటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీలో లేదు. మా కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో కూడా దీని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా ఆ విషయాన్ని ఏదైనా కూడా ఈ రాష్ట్ర హితానికి, దేశ హితం కోసమే నిర్ణయం తీసుకుంటున్న విశ్లేషకులు అర్స్మిల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి పొత్తు పొడిచింది? బీజేపీ పిలుపుతో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. సీట్ల సర్దుబాటు గురించి రండి మాట్లాడుకుందాం అన్నారు. సో బీజేపీ వారు కూడా ఒక తినబోతు రుచేందుకు 48 గంటల్లో తెరబడిపోద్ది కదా అని ఆయన అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి జరుగుతున్న పరిణామాలపై? అందరికీ నమస్కారం అండి. జ్యోత్స్న గారు, జయప్రకాష్ గారు, విజయ్ చంద్రిక్ గారు, ఏబిఎం వీక్షకులందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య శక్తుల పునరేకీకరణ అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఇప్పుడు అంతగాని. ఢిల్లీ నుంచి పొత్తుల గిత్తులు ఇలాంటివన్నీ కూడా ఫైనల్ అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్య శక్తుల పునరేకీకరణ అనేటువంటి స్టేట్మెంట్ పతాక శీర్షికల్లో వస్తుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటున్నట్టుగానే సహజంగానే బీజేపీ, టీడీపీ ఈ రెండు పార్టీలు కూడా సహజ మిత్రులు. చాలా నుంచి వస్తున్నారు. 2 ఏళ్ల నుంచి బీజేపీ ఆవిర్భావం, జనసంఘ తర్వాత, జనతా పార్టీ తర్వాత బీజేపీగా ఆవిర్భవించి 1980, టీడీపీ నుంచి 42, 2 సంవత్సరాల తేడాలో ఈ రెండు పార్టీలు ఒకేసారి రాజకీయ ముఖ్యత్వం మీదకి వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అద్వానీ గారు, వాజ్పేయి గారు, మహాశయుడు వీళ్ళందరూ కానీ కలిసి పనిచేసిన అనుభవాలు ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు రాకనే ఎన్డీఏ కన్వీనర్ గా కూడా ఉన్నారు.
కొంతమందికి బీజేపీలో మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో జాతీయ నాయకుల్లో కానీ కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు అంటే సరిపడకపోవచ్చు. కానీ మెజారిటీ అంటే దాదాపు 60-70% మంది బీజేపీ నాయకులు ఇప్పుడున్న యువతరం, ఈ జయప్రకాష్ గారు లాంటి యువతరం నాయకులు కానీ చాలా మందికి చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా అభిమానం, ప్రేమ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళంతా కలిసి పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి. అయితే ఈ పొత్తులు ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అండి. ఇది ఇవాళగా చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు 2 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడే పొత్తు ఫిక్స్ అయిపోయింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో కొంత ఎడబాటు ఉంది. కొంతమంది అటుపక్క నుంచి కానీ ఇటుపక్క నుంచి కానీ మాట్లాడిన మాటల్లో వాళ్ళ మధ్య దూరం పెరిగింది. కొంత ఆగ్రహం కూడా ఉంది తెలుగుదేశం శ్రేణుల మధ్య బీజేపీ మీద. అదంతా సరి చేసుకోవడానికి మెల్లమెల్లగా ఈ పొత్తులు, అలయన్స్, ఎన్డీఏలో టీడీపీ చేరుతుందనేటువంటి వార్తలు అలా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఎవరు కూడా మీకు బీజేపీ టీడీపీ కలిసి పనిచేయడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు చూడండి. ఎందుకంటే మొదట్లాగే సడన్ గా రాత్రి కలుసుకుని తెల్లారేటప్పటికి మేము కలిసి పనిచేస్తున్నాం కొంచెం నిరసనలు వస్తాయి. దానికి తోడు ఈ వైసీపీ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ రకరకాల వదంతులు, రకరకాలుగా ఆ ట్రాప్ లో పడకూడదు వీళ్ళు, ఈ 2 పార్టీలు కూడా. ఎలాగంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పార్టీ నాయకులు మారుతా ఉన్నారు పార్టీల నుంచి. ఎన్నికలప్పుడు డెఫినెట్ గా మారుతారు. ఎన్నికల సమయంలో అయారాంలో గయారంలో ఉంటాయి. అక్కడ సరిపడిన పార్టీ కొంతమంది అవమానంతో పార్టీలు మారుతారు. అలా వచ్చిన వాళ్ళని టీడీపీ చేర్చుకుంటుంది అని టీడీపీ శ్రేణులు ముసుగులో కొంతమంది వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ మాట్లాడుతూ ఉంటారు. దాన్ని అందిపుచ్చుకుని టీడీపీ వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటారు. ఇది నేను ఆ ట్రాప్ లో పడకూడదు అంటాను. ఎందుకంటే గత ఎన్నికల్లో వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని 40% పరిమితం అయ్యారు ఓటింగ్. ఇవాళ ఇంకో 10% కావాలనుకుంటున్నారు. వాళ్ళు మేము మీకు ఓట్లు వేస్తామని వస్తే ముద్ద అతను పొందంటారా? తీసుకుంటారు కదా. గత ఎన్నికల్లో వ్యతిరేకించారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు దూరంగా ఉండండి అని చెప్పంటారా? కాబట్టి అలాగే బీజేపీ విషయంలో కూడా బీజేపీ కూడా ఆ నాయకులు కూడా భేషజు వదలాల. ఈ దేశంలో అత్యంత బలమైన పార్టీ బీజేపీ ప్రస్తుతం. వాళ్ళకి ప్రత్యామ్నాయమే లేదు. కరెక్టే. అంటే నేను బలంగా దేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. 370 సింగిల్ గా, 404 అందరినీ కలుపుకుని. అంటే ఇప్పుడు బీహార్ లో నితీష్, ఏపీలో చంద్రబాబు గారిని జాయిన్ చేసుకుంటే వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం మరింత చేరువవడానికి ఈజీ అవుతుందని అనుకుంటున్నారా మీరు? ఇది రాజకీయ ముఖ చిత్రాన్ని ఏపీలో దేశంలో మార్చేస్తుందా? ఒక నిమిషం అండి, నేను చెప్పిన ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమిగా అధికారం చేపట్టిన వాళ్ళకి ఇండివిజువల్ గానే వాళ్ళు పూర్తి స్థాయి మెజార్టీ లభించింది. కానీ వాళ్ళు ఎన్డీఏగానే ఆ ప్రభుత్వంగానే కొనసాగుతున్నారు. అయితే 2 సార్లు ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు ఇటీవల కాలంలో దక్షిణాది ఉత్తరాది అనేటువంటి భేదాలు ఎవడో కూడా అగ్గిగేస్తాడు, అగ్గిపోలేస్తాడు. ఎందుకంటే రాజకీయంగా ఎత్తుగడల్లో వాళ్ళు ఎడటి వాళ్ళని జయించలేనప్పుడు కుట్రలకు తెగేస్తారు, లేదా సహజంగానే వాళ్ళు ఉత్తరాది దక్షిణాది అనేటువంటి చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని అధిగమించడం కోసం దక్షిణాదిని కూడా బలం పెంచుకోవాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనిపిస్తాం. ఆ క్రమంలో కర్ణాటకలో వాళ్ళకి స్థానం ఉంది. ఇప్పుడు మన అధికారం కోల్పోవచ్చు కానీ వాళ్ళకి స్థానం ఉంది. అలాగే తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో 4 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 1-2 ఎక్స్ట్రా సీట్లు కూడా ట్రై చేస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ వైసీపీ, టీడీపీ ఓరాహోరీగా ఉంది, జనసేన వీళ్ళ మధ్య ఓరాహోరీగా ఉంది. అక్కడ స్పేస్ లేదు బీజేపీకి. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కలిసి వచ్చిన భావస్వారూప్యత ఉన్న పార్టీలతోటి కలిసి వాళ్ళు ముందుకెళ్ళటం తప్పు కాదండి. దాని గురించి మనం ఎవరో ఆక్షేపించరు. అయితే వ్యక్తిగతంగా బీజేపీ పట్ల కానీ బీజేపీ నాయకుల పట్ల కానీ కొంతమంది వ్యవహరించిన తీరు పట్ల కానీ నాలాంటి కొంతమందికి అభ్యంతరాలు డెఫినెట్ గా ఉంటాయి. మా అభిప్రాయాలు కానీ మా భావజాలాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మార్చుకో. కానీ రాష్ట్రం వైపు నుంచి రాజకీయ పార్టీలుగా వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే ఇది చాలా ముందడుగు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం అనుకున్నంత సాఫ్ట్ గా అతని బైక్ కనిపించినంత నిర్మలంగా ఏమి ఉండడు. వాళ్ళని ఎదుర్కోవాలంటే
డెఫినెట్ గా వీళ్ళకి సిస్టమ్ సహాయం కావాలి. ఆ సిస్టమ్ కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. వాళ్ళు ఆ సిస్టమ్ ని, చట్టాన్ని తన పని తను చేసుకొని ఇస్తారేమో అనుకుంటున్నాను నేను ఈసారి. వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి అది జరిగితే కనుక ఉభయతారకం టీడీపీకి లాభిస్తుంది. అలాగే బీజేపీ కూడా గత ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల పోటీ చేసిన అన్ని చోట్ల గెలవలేదు, కానీ ఈసారి గెలుస్తారు. జనసేన 24 చోట్ల పోటీ చేస్తుంది, 24 చోట్ల గెలుస్తారు. అలాగే బీజేపీ 8, 9, 10 ఎన్ని ఇస్తారో తెలియదు, వాళ్ళు ఎన్ని పంచుకుంటారో, ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు, అన్ని గెలుస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ అదర్స్ అంతే. ఇక మీకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని వద్దనుకుంటున్నారు జనం. ఇది చాలా మంది ఇప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని నేను ఎట్లా మార్చుకోను, కొన్ని ఉన్న రాష్ట్రం ముఖ్యం అని అంటున్నప్పుడు ఈ జనసేన కూడా మనతో జాయిన్ అయింది. వాళ్ళ అధినేత కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ఇప్పుడు సీట్లు ఇవి ముఖ్యం కాదు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం అని చెప్పి వాళ్ళ అధినేత అసలు ఇప్పటి నుంచే బిగించేశారు ఆ స్టేట్మెంట్. వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ దాసరి కిరణ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కిరణ్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక రకంగా మిమ్మల్ని కూడా అభినందించాలి. ఇంత దూరం వచ్చారు, కష్టపడ్డారు. మీ అధినేత నేను అందరినీ అడిగా, బతిమలాడా, ఈ పొత్తు ఆవశ్యకత ఎంత, ఈ చీలనివ్వకపోవడం అనేది మొత్తానికైతే అన్ని కార్యరూపం దాల్చింది. మీ అధినేతకి పిలుపు వచ్చింది. చంద్రబాబు గారు మీరు వెళ్ళకపోయినా ప్రస్తుతానికి చంద్రబాబు గారు వెళ్తున్నారు. సో ఏంటి పొత్తు చర్చలా, సీట్ల సర్దుబాట, ఈ మొత్తం తతంగంలో ఏం చెప్తారు మీ కామెంట్? అందరికీ నమస్కారం అండి. మేడం, ఖచ్చితంగా ఈ పొత్తు సఫలం అవటానికి ఈ రోజున ఎన్డీఏలో మన 3 పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషిని మాత్రం ఖచ్చితంగా అందరూ అభినందిస్తా ఉన్నారండి. ఎందుకంటే ఎప్పటో ఆవిర్భావ సభ దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ముందుకు రావాలి, కలిసి రావాలి, పదవుల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే ఒక భూతాన్ని మనం రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన తద్వారా దేశ భవిష్యత్తు కూడా ఇది ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రావాలని చెప్పి ఆయన ఫస్ట్ నుంచి ఒకే మాట మీద ఉన్నారు. జనసేన తెలుగుదేశం పొత్తులో కొన్ని సీట్లు సర్దుబాటు చేసుకున్నారు. సర్దుబాటు చేసుకున్నాక ఇంకా 50 పైచిలకు సీట్లలో బీజేపీ వాళ్ళ కోసం ఆ స్పేస్ ఉంచారు మేడం. స్పేస్ ఉంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం చూసాం. ఎన్డీఏ చైర్పర్సన్ తో ఆయన పలుమార్లు సమావేశం అవటం, పవన్ కళ్యాణ్ గారు కూడా పలుమార్లు కేంద్ర నాయకత్వంతో, బీజేపీ కేంద్ర నాయకత్వంతో ఆయన కూడా పలుమార్లు భేటీ అయ్యి పొత్తు ఆవశ్యకత అంటే రాష్ట్రంలో పొత్తు ఎంత అవసరం, మనం కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఎంత ఉంది, ఉమ్మడిగా ఫైట్ చేయాల్సిన అవసరం మధ్యలో అన్నారు కదా విముక్త ఆంధ్రప్రదేశ్ ఎంత ముఖ్యమో. నేను కేంద్ర నాయకులతో తిట్లు కూడా తిన్నాను మధ్యలో ఒకసారి అని. మొత్తానికైతే వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే మేడం ఆ ప్రెషర్ ఎందుకు ఉంటదంటేనండి, లాస్ట్ టైం మనం అంతా సాఫ్ట్ గా విడిపోలా. అంటే ఈ పార్టీలు మనం లాస్ట్ టైం విడిపోయినప్పుడు కూడా స్వప్రయోజనాల కోసం ఆలోచించలేదు ఎవరు. ఆ రోజున కూడా మనం బీజేపీతో, జనసేన తెలుగుదేశం బీజేపీతో విమర్శించినా, జనసేన తెలుగుదేశం విభేదించినా కూడా పాలసీ పరంగా విభేదించాం తప్ప ఎక్కడా కూడా స్వప్రయోజనాల కోసం ఏ పార్టీని విభేదించాల. ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదించాం, ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలుస్తున్నాం. ఈ సందర్భంలో ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం జగన్మోహన్ రెడ్డి మిత్రులే గట్టిగా దెబ్బలాడుకుంటారు, మిత్రులే గట్టిగా పోట్లాడుకుని మళ్ళీ కలుస్తారు. నువ్వెంతరా అంటే నువ్వెంత అనేది అనుకునేదే అసలు మిత్రులు. గట్టి మిత్రులే గట్టిగా లాడుకుంటారు. ఎంత బలంగా కొట్టుకుంటే రిలేషన్ అంత స్ట్రాంగ్ అవుతుంది అంటారు కదండి. మళ్ళీ అది అవడానికి ఇంత టైం పట్టింది, మధ్యలో మీరు వారిది. అవునండి, అవును. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ముందు చూపుతో ఆయన ఆలోచించారో, మనం ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్ మనం సాధించాలి అని చెప్పి ఆయన ఏదైతే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో ఆయన ఉన్నారో, ఖచ్చితంగా ఈ రోజున ఆయన దానికి సాకారం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా 1-2 రోజుల్లో ఢిల్లీ వెళ్లే పరిస్థితి ఉంది. అక్కడ వెళ్లి కేంద్ర నాయకత్వంతో వీళ్ళందరూ కూడా కూర్చొని చర్చించుకుని ఈ రోజున ఎన్డీఏ మళ్లీ రావాల్సిన అవసరం దేశానికి ఎంతో ఉందండి. దేశ ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరొకసారి రావాల్సిన అవసరం ఉంది. 2014లో లాగా కాకుండా ఈసారి ఖచ్చితంగా మనందరం కూడా ఈ 3 పార్టీలు కూడా ఉమ్మడిగా పోరాటం చేసి మంచి సీట్లు సాధించుకుని, జగన్మోహన్ రెడ్డికి ఒక్క సీటు కూడా రాకూడదు మేడం, ఎంపీ సీటు, వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండకూడదు ఈసారి పార్లమెంట్ లో.
అటువంటి దిశగా మనం ప్రయత్నం చేసి ఉన్న పార్టీలన్నీ ప్రయత్నాలు చేసి మనం ఉమ్మడిగా ఫైట్ చేసి ఖచ్చితంగా అన్ని ఎంపీలని గెలుచుకుని మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు, మన రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, మన రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలని ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో, ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో కలిసి సాధించుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్. జయప్రకాష్ గారు, ఇక్కడ పాయింట్ అంతా కూడా పొత్తు ఉంటుందా లేదా అన్నది చర్చ లేదు, సీట్ల సర్దుబాటుతో ఎప్పుడు తేలుతుంది అన్న పాయింట్. అంటే మళ్ళీ తిరిగి సీట్ల సర్దుబాటు దగ్గరికి వస్తుంది. సో సీట్ల సర్దుబాటు విషయంలో మీకున్న సమాచారం ఏంటి? ఏమన్నా ఒక అంచనా ఉందా? 2014 సీన్ అంత సీట్లు ఉంటాయా, లేకపోతే అదే రిపీట్ కాకుండా కొంచెం అటు ఇటుగా తగ్గుతుందా? జనసేన కూడా మీకోసం కొన్ని దాచిపెట్టానని చెప్పింది సీట్లు. ముందుగా మిత్రుడు దాసరి కిరణ్ గారికి, జనసేన తరఫున ఎన్డీఏలో భాగస్వామైనటువంటి జనసేన వారికి కూడా నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో మరొకసారి రావాలి అని ఎన్డీఏ ప్రభుత్వం, వారు కూడా దానిలో భాగస్వామ్యంగా ఉన్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాబోతా ఉంది. 370 పైన సీట్లతోటి బీజేపీ, 400 సీట్ల పైన తోటి ఎన్డీఏ రాబోతా ఉంది. దానిలో ఎటువంటి సందేహపడవలసిన అవసరం లేదు. వారు ఆ రకమైనటువంటి నమ్మకంగా వారు కూడా ఉన్నారు. ఒక విషయం దీనిలో ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడుగా మొత్తం అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మొదట్లో వచ్చినప్పుడు ఏదో ఆలోచన చేసినప్పటికీ కూడా గత 10 సంవత్సరాలుగా సీరియస్ గా ఒక లక్ష్యం పెట్టుకొని వారు వెళ్తున్నటువంటి విధానం ఇదంతా కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వారు ఈ దేశ రాష్ట్ర హితం కోసం అని చెప్పి వారు ఆలోచించిన విధానం కూడా చాలా సరైన దిశలో ఉంది. అది ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఎంతమంది దీనిలో వారి గురించి వ్యక్తిగత కామెంట్లు చేసినప్పటికీ కూడా వారి లక్ష్యాన్ని ఎక్కడా కూడా తప్పకుండా వారు వెళ్తున్నటువంటి విధానాన్ని ప్రజలందరూ కూడా వాళ్ళు స్వాగతిస్తా ఉన్నారు. అయితే మీరు అన్నట్లుగా భారతీయ జనతా పార్టీకి పొత్తు విషయంలో ఇంకా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అనే మాటని ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను దాన్ని అప్పుడే కన్ఫర్మ్ చేయటం అనేది సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకోసం అంటే ఈ రోజు ఇంకా చర్చలు జరగవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కేంద్రంలో మీకు ఇంతకుముందు చెప్పాం, రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా ఈ చర్చల గురించి మన 175 స్థానాల్లోనూ 25 స్థానాల్లో ఉన్నటువంటి ఎంపీలు వీటి గురించి అభ్యర్థుల యొక్క లిస్టు, ఆశావాదుల లిస్టు తీసుకుని వెళ్లారు. కాబట్టి ఇప్పుడు చర్చించి నిన్నతో అయిపోలా, నిన్న ఫస్ట్ ఫేజ్ కింద అది అయిపోయింది. ఈ రోజు ఎటువంటి విషయాలు చర్చకు వస్తాయి ఏమిటి అనే దాన్ని బట్టి ఈ పొత్తుల యొక్క నిర్ణయాలు, వాటి యొక్క పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ పొత్తు నిర్ణయించబడితే దాని తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సరైనటువంటి సమాధానం చెప్పగలను. బట్ ఒక్కటేంటంటే, బలపడినటువంటి భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి కదా, సో 11 అసెంబ్లీ, 5 ఎంపీలు బీజేపీ కోరుతోంది, ఇలా వార్తలు వస్తున్నాయి. 5 ఎంపీలు బీజేపీ కోరుతోంది, 11 అసెంబ్లీ అంటే అప్పుడు కౌంట్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఏంటంటే 2014 లాగానే ఉందా, ఏదన్నా మైండ్ లో ఇంకా ఎక్కువ తక్కువ అని ఉందా? అది వాస్తవంగా నాకు వాస్తవంగా దానికి సంబంధించినటువంటి సమాచారం నా దగ్గర అయితే ఉండేటటువంటి అవకాశం లేదు. ఒకటేంటంటే, బలపడింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వెళ్ళాలి ఏంటనేది పెద్దలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని బట్టి మనంతా సోషల్ మీడియాలో చూసేది 4 లోక్సభ 13 అసెంబ్లీ అంటే ఇప్పుడు 5 లోక్సభ 11 అసెంబ్లీ అని వార్తలు వస్తున్నాయి. అప్పుడు మీరు గెలిచింది 3 లోక్సభ 4 అసెంబ్లీ కాబట్టి ఇప్పుడు మీరు 100% ఓట్లు బ్యారీ చేసుకుంటే 1% లోపే ఉంది కాబట్టి ఏమన్నా సమాచారం ఉందా మీకు అంచనా? అంటే ఇవాళ గణనీయమైనటువంటి ఓటు బ్యాంకు కూడా భారతీయ జనతా పార్టీకి పెరిగినటువంటి మాట వాస్తవం. దానిలో భాగంగా ఒకవేళ పొత్తు ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు జనసేన మిత్రులు కొంత త్యాగం చేశారు. టీడీపీ తోటి అలయన్స్ లోకి వెళ్ళిన తర్వాత వారు రావాల్సినటువంటి స్థానాల కంటే కూడా ఈ రాష్ట్ర హితం కోసం, అదే అందుకోసమే చెప్తున్నాము, ఆ రాష్ట్ర హితం కోసం వారు కొంత త్యాగం చేశారు. అదే విధంగా మాకు ఎంత బలం ఉన్నప్పటికీ కూడా అదే విధంగా ఒకవేళ మేము కనుక పొత్తుకు వెళ్తే అది లేదు కాబట్టి దాని మీద మనం అసలు ఇప్పుడు మాట్లాడుకోవటం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. కానీ మీరు అడుగుతున్నారు, పదే అడుగుతున్నారు కాబట్టి దాని మీద చెప్తామా. ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకున్నటువంటి బలాలు ఎంత ఉన్నప్పటికీ అదే విధంగా మిత్రపక్షాలు కనుక అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే వారుకునే బలానికి ఎవరో కొంత త్యాగం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని బట్టి కేంద్ర పార్టీ ఇచ్చేటటువంటి ఫైనల్ నిర్ణయాన్ని బట్టే అది ఉంటుంది. వారు పెద్దలందరూ కూడా చర్చించుకుంటారు. ఒకవేళ పొత్తు పెట్టుకోవాలి అనే ఆలోచన కనుక మా పెద్దలు కనుక ఉంటే వారు దానికి మా బలబలాలు, మాకు ఇప్పుడు సర్వే రిపోర్ట్స్ లో కూడా మా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద, ఆ ప్రాంతం మీద ఒక బ్రహ్మాండమైనటువంటి రిపోర్ట్స్ తీసుకున్నారు. ఒక యాంగిల్ 4-5 రకాలుగా తెచ్చుకున్నారు. వాటి మీద చర్చించిన తర్వాతే మా బలం ఎక్కడుంది, మా బలం ఎక్కడుంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది కేంద్ర పార్టీ. దాన్ని బట్టి ఒకవేళ పొత్తులు కనుక ఉంటే దాన్ని బేస్ చేసుకునే మాట్లాడతారు తప్పితే ఇప్పటికిప్పుడుగా నేను ఇదిగో ఈ సంఖ్య అనేది చెప్పడం కానీ
ఎందుకంటే మా రాష్ట్ర నాయకత్వం దగ్గరికే ఇంతవరకు ఆ చర్చ రాలేదు. వారి వరకు పూర్తిగా 175 పాతిక మేమేమైతే పంపించాలో అవే పంపిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితికి నేను ఒక అధికార ప్రతినిధిగా ఉండి నేను ఆ రకమైనటువంటి మాట చెప్పడం కరెక్ట్ గా ఉండదు. ఒకటైతే మీకు ఇంతకుముందు కూడా చెప్పాం, భారతీయ జనతా పార్టీ బలం పెరిగినటువంటి మాట వాస్తవం. 98లో ఏ రకంగా అయితే మాకు 18-19% ఓట్లు వచ్చినాయో ఇవాళ అంతకంటే ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోదీ గారి పట్ల ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఈ దేశం కోసం మిత్రులు చెప్పినట్టుగా ఇంతకుముందు ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి కేంద్రంలో ఏర్పడాలా, ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉంటుంది ఏంటనేది రాబోయేటటువంటి మీకు చెప్పాను ఇంతకుముందు 45 నుంచి 72 గంటల్లో అన్ని కూడా నిర్ణయాలు తీసుకోబడతాయి. కృష్ణ గారు మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతాను. సో సీట్ల సర్దుబాటుపై రకరకాల వార్తలు వస్తున్నాయి. సో సరే దానికోసమే చర్చించడానికి పిలుస్తున్నారు అని. అయితే మీరు కూడా గెలుపు అభ్యర్థులు గెలుపు అవకాశాల మీద సర్వేలు చేయించారు అని. సో వాళ్ళు బీజేపీ 5 ఎంపీ 13 అసెంబ్లీ కోరుతున్నారు. మీ పార్టీలో 3 అసెంబ్లీ 3 లోక్సభ బీజేపీకి ఇవ్వాలని కొంతమంది అన్నారని ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై అసలు ఏంటి? చంద్రిక్ గారు అసలు ఏ అంటే 2014 అంతా ఇద్దామనా, తగ్గించిద్దామా, పెంచిద్దామా? ఇప్పుడు 3 ఉన్నారు. ఆ రోజు జనసేన లేదు, మద్దతు ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలా సందర్భాల్లో చెప్పున్నారంటే ఇప్పుడు మా పార్టీలు 2 అలయన్స్ లో ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 పార్టీల పేర్లు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాజీ పడట్లేదు, చాలా సందర్భాల్లో చెప్పున్నారు. గెలిచే వాళ్ళకే సీట్లు ఇస్తాను. ఎందుకు అనంటే ఇప్పుడు గెలుపు అనేటువంటిది అత్యంత ఆవశ్యకత. ఎందుకనంటే ఇవాళ చూస్తే మన రాష్ట్రంలో పరిస్థితి నేను ఇందాక చెప్పినట్టుగా డెమోక్రసీ లేదు, ఏది లేనప్పుడు ఖచ్చితంగా వి లుక్ ఫర్ ఓన్లీ విన్నింగ్ హార్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి మొన్న 99 సీట్స్ అనేటువంటివి మేము మా టికెట్లను అనౌన్స్ చేసాం. ఇప్పుడు మీరు బీజేపీకి సంగతి వస్తే నిజమే అసలు ఇంకా నడవట్లేదు. మొన్న ఒకసారి కలిసాం, మళ్ళీ వాళ్ళ రేపో కలుస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు మీరో నేనో లేకపోతే పాపం మా జయప్రకాష్ అన్న గారో లేకపోతే మా కిరణ్ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరో డిసైడ్ చేసేట్టుగా ఉండదు కదండి. ఖచ్చితంగా ఎందుకనంటే ఈసారి ఒక విషయం చెప్తాను చంద్రక్ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడైతే క్యాండిడేట్స్ మేము అనౌన్స్ చేస్తున్నామో, టికెట్లు అనౌన్స్ చేస్తున్నామో దాని వెనుక చాలా పెద్ద ఎక్సర్సైజ్ నడుస్తుందండి. ఈవెన్ మొన్న జనసేనతో కూడా కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారే చాలా క్లియర్ గా చెప్పారు, 1 కోటి 30 లక్షల మంది పైచిలకు ప్రజల నుంచి ఇన్పుట్స్ తీసుకొని మరీ క్యాండిడేచర్స్ ఇచ్చాం. ఏదో గాల్లో ఇవ్వలేదు, ఇదేం తమాషాగా ఇవ్వలేదు మేము టికెట్లు. ప్రజల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరైతే ఈ ప్రాంతంలో ఈ కాన్స్టిట్యున్సీకి ఎవరైతే గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు, ఎవరైతే ప్రజల తరఫున పోరాడతారు, రేపు పొద్దున వాళ్ళ గళంగా వినిపించగలుగుతారు అనేది చాలా క్లియర్ కట్ గా తీసుకుని మేము అలానే ముందుకెళ్తాం. సో డెఫినెట్ గా ద సేమ్ ఎక్సర్సైజ్ వుడ్ బి కంటిన్యూడ్ విత్ బీజేపీ ఆల్సో. ఇప్పుడు ఇఫ్ దే కమ్ ఇన్ అలయన్స్ విత్ us, అది ఎందుకు చెప్తున్నా అంటే నిజానికి కూడా ఏదైనా శంఖంలో పోస్తే తీర్థమండి. ఆ శంఖంలో పోసేంత వరకు ఆగుదాం. నిజంగా కూడా రేపు పొద్దున ఎన్ని సీట్లు ఏంటి అనేటువంటిది మేము మొన్న అఫీషియల్ గా డిక్లేర్ చేశాం కదా. మేమేం జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మాదేం వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు కదా. మేము వాళ్ళని సమన్వయకర్తలని తర్వాత టికెట్లు ఇస్తామని ఇవ్వమని ఈ దోబూచులాట్లు ఏమి ఉండవండి. క్లియర్ గా మేము టికెట్లు క్యాండిడేట్స్ వీళ్ళని చెప్పి అనౌన్స్ చేసాం. ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసాం, సెకండ్ లిస్ట్ కూడా ప్రాబబ్లీ ఇంకొక 4-5 రోజుల్లో అనౌన్స్ చేసేస్తాను సెకండ్ లిస్ట్ కూడా. ఎందుకంటే ఈ చిన్నపాటి ఒక డిస్కషన్ నడుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు డిస్కషన్ చేశారు గంటన్నర పాటు. రెండో జాబితా ఈ బీజేపీ అనేటువంటి అంశం ఒకటి ఉంది కాబట్టి మిగతా జాబితా మీద కొంత ఆలస్యం, ఒక 2-3 డేస్ ఆలస్యం తప్పించి మిగతా అంతకు మించి ఏం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి, ఇందాక మా జనసేన సోదరుడు చెప్తుంటే ఒక విషయం నాకు గుర్తొచ్చింది. ఏమండి, మనం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళతో ఒక సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ మిత్రపక్షమైనా సరే వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద స్టేట్ అని లోక్సభ రాజ్యసభ కలుపుకొని 31 మంది వైఎస్ఆర్సీపీకి ఏమన్నా ఇవాల్టి వరకు అంటే మనం కొట్లాడాలో అని నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ మన పాయింట్ అనేటువంటిది కేంద్రం ముందర అమ్మ పెట్టకపోతే ఎలా, మనం అడగకపోతే అమ్మ ఎట్లా పెడుతుంది? అడగాలి కదా మనం వెళ్ళి. ఏ రోజున వెళ్ళి అడిగింది లేదు. ఇంకా వాళ్లే పాపం వచ్చి అయ్యా అక్కడ మీరు జోన్ పెట్టుకుంటా ఉన్నారు, అక్కడ మీరు కొంచెం అదేదో ఆ స్థలం ఇస్తే మేము అది శాంక్షన్ చేసాం, ఆ స్థలం ఇస్తారా అని కేంద్రం అడుగుతున్నా కూడా దిక్కులేదు. కేంద్రం ఇవాళ రోజు 31 ఎంపీలు అంటే గుర్తొచ్చింది, ఏం అడగరు కేంద్రాన్ని ఆయన అపాయింట్మెంట్లు అడుగుతారు. అపాయింట్మెంట్లు కూడా ఎందుకు అడుగుతారు? కేంద్రాన్ని అడిగేది అపాయింట్మెంట్లు. మీరు వెళ్ళిన తెల్లారే ఆయన అపాయింట్మెంట్లు తీసుకుని వెళ్తా ఉంటారు. ఒకసారి మనం అడ్సుమిల్లి గారు,
ఇప్పుడు మీరు గమనించారో లేదు, సరే ఇంకా సీట్ల సర్దుబాటు తినబోతు రుచి ఎందుకు, లేకపోతే వెయిట్ చేయండి, సినిమా వెయిటింగ్ ఉంది కదా, సరే పోనీ సీట్ల సర్దుబాటు మాట్లాడద్దు, కాసేపు పక్కన పెడతాం. ఇక్కడ మీరు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మళ్ళీ కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరుతున్నారు అన్నది ఒక చర్చ. అండ్ లాస్ట్ టైం కూడా చంద్రబాబు గారు వెళ్ళిన తెల్లారి ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా అలా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఈసారి అపాయింట్మెంట్ దొరికిద్దా దొరకదా? మీరేమనుకుంటున్నారు? దీన్ని బట్టి కూడా పరిణామాలు ఆధారపడి ఉంటాయి కదా. ఇందులో ఇప్పుడు మీరు అడిగిన ఒక 2 పాయింట్లు ఉన్నాయండి. ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ అపాయింట్మెంట్ అడుగుతాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం అడగొచ్చు అంటే, మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు కానీ నా జోలికి రాకండి, ఈ 4.5 ఏళ్ల నుంచి అలా వదిలేసారు, అలా వదిలేని దయచేసి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయవచ్చు. ఒకటి. 2 అంటే మనకు రాజకీయ పార్టీలుగా అధికార ప్రతినిధులుగా వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు కానీ మీరు అన్న మాటను మళ్ళీ ఆయన ఖండిస్తారు. దాన్ని కూడా నేను ముందే చెప్పేస్తా, మళ్ళీ స్పేస్ లేకుండా మేము వాళ్ళని వదిలేసాం, వాళ్ళని కాపాడాం, రక్షించాం అనేది అందరికి పబ్లిక్ లో ఒక ఒపీనియన్. మేమేం లేదు, మీ ఒపీనియన్ మీ మనసులో మాట నాకు తెలుసు, నేను అందుకే నేనే ఖండించేస్తున్నా టైం లేకుండా. చెప్పండి, అదే చెప్తారు ఇప్పుడు మీరు చెప్పేవాళ్ళు. నేను జగన్మోహన్ రెడ్డి కోణంలో చెప్తున్నానండి. ఇది వాళ్ళు వివాదాస్పదం వాళ్ళు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి, ఇక్కడ అసలు పొత్తుంటూ కుదరాలి, కలిసి వెళ్ళాలని నిర్ణయించుకోవడం వరకే. తర్వాత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన 4 మంచి మాటలు మాట్లాడి మొత్తం టోటల్ తెలుగుదేశం శ్రేణులు మనసు గెలుచుకున్నాడు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళని కొత్త వాళ్ళ ఆంగ్లేయులు భారతీయులుగా శత్రుత్వం లేదండి. డెఫినెట్ గా పొత్తు ఎన్డీఏగా చేరటం వరకే. చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బాధ్యతలో ఖచ్చితంగా మీరే గెలిపించి తీసుకురావడం చంద్రబాబు గారి నెట్ మీదే పెడతారు. ఏం అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. గతంలో కలిసి పనిచేశారు, నమ్మకమైన మిత్రుడు కూడా. దురదృష్టవశాత్తు 2014 నుంచి 19 మధ్యలో ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ పోలీసుల మధ్య చిచ్చు పెట్టడానికి జరిగింది. సహజంగా కొన్ని జరుగుతాయి. ఇక అన్ని తవ్వుకున్న రోజు రావాలని వాళ్ళ మధ్య దొరికిద్దా దొరకదా ఇది కూడా ఒక ట్విస్ట్. లాస్ట్ టైం ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్లు ఇవ్వరా, అది ఒక ప్రోటోకాల్ ప్రొసీజర్ అని అంటారు. దానికి కూడా ఒక ఆన్సర్ ఉంటది రెడీగా. సరే, ఇప్పుడు మరి ఇలాంటి టయాల్లో దొరికే అపాయింట్మెంట్లకి రెగ్యులర్ గా వెళ్లే అపాయింట్మెంట్లకి ఉండే ప్రాధాన్యతలు వేరుంటాయి. సో ఈసారి చంద్రబాబు గారు సీట్ల సర్దుబాటు మీద లేక వచ్చే అపాయింట్మెంట్ ఎలా చూడాలి, వస్తుందా రాదా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానమంత్రిగా డెఫినెట్ గా దొరుకుతారు. ఎందుకంటే వాళ్ళు మరీ అంత కత్తిపేట కాలు కోసుకోరండి. ఎందుకంటే ఏ కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సాఫ్ట్ గా ఉన్నారో దాన్ని కావాలని గొడవ పెట్టుకునే పరిస్థితి ఏముండదు. కేంద్రంలో ఉన్న వాళ్ళకి మనందరూ ఒకలాగే కనిపిస్తాం, పైన ఉన్న వాడికి కింద ఉన్న వాళ్ళు అందరూ ఒకలాగే కనిపిస్తారు. కాబట్టి మనం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అంత స్నేహం ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహంగా ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకోవడం అనేటువంటి పైనుంచి ఉండదు. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో 58 నెలలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకానికి వాళ్ళు ప్రశ్నించలేదనేటువంటి బాధ ఉంటుంది ప్రజల్లో. కానీ ఈ లోకల్ గవర్నమెంట్ రాష్ట్ర శాఖల్లో నాయకులు చాలా మంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు. డెఫినెట్ గా అంటే మొదటి నుంచి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా బీజేపీ పార్టీలో అసలు స్థితుల్లో RSS కరుడు పెట్టిన భావజాలం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, అప్పటికే ఉన్నారు. అలాగే కొంతమంది వాళ్ళ భావజాలాలు, కులము, మతము, ప్రాంతం వాళ్ళతో ఉంటే మనుషులే కదా. కాబట్టి మనం ఏమి ఇగ్నోర్ చేసుకోవాలి. కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరో కూడా ఇక ఏ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోకుండా కలిసి పోరాడి ఈ రాష్ట్రంలోని బూచోటి పక్కకు పంపించేస్తే ఆయన అన్నం తినొచ్చు, చెంటి పిల్లలు అన్నం తింటారు. మీకే ఇస్తాను, లాస్ట్ కంక్లూజన్ ఇస్తాను. ఒకసారి కిరణ్ గారితో మాట్లాడు. కిరణ్ గారికి మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? బాబు గారి వాళ్ళు వెళ్తున్నారు, మీరు ఎప్పుడు వెళ్తున్నారు? మేడం వెరీ సూన్ 9వ తారీఖు లోపు అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మళ్ళీ ఇంకా ఏమన్నా స్తబ్దత వచ్చి అటు ఇటు తేలేకపోతే మళ్ళీ ఇంకొకసారి బతిమలాడటానికి వెళ్తారా? అంటే వీ కెనాట్ అఫోర్డ్ టు డిలే మేడం. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఇంకా డిలే చేసేస్తే అసలు ప్రయోజనాలకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా డిలే అయితే చేయకూడదని అయితే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి అనౌన్స్ చేసేస్తే ఎవరి పనాలు చేసుకుంటారు, ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రజల్లోకి బలంగా వెళ్లి జగన్మోహన్ రెడ్డిని ఇంకా బలంగా ఎండగట్టొచ్చని అయితే కార్యకర్తల నాయకులు ఉత్సాహంగా ఎదురు చూస్తా ఉన్నారు. సో నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 9వ తారీఖు లోపు అయితే మొత్తం అంతా సర్దుకుంటది. శివరాత్రి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఒక క్లారిటీ వస్తుందని అయితే మాకైతే విశ్వాసం ఉంది.
అయితే జగన్మోహన్ రెడ్డి శివరాత్రికి తెల్లారులు జాగారం చేసినట్టు ఇప్పుడు ఏపీ ప్రజలు జాగారం చేస్తే ఆ వార్త తెలుస్తుందంటారు. అయితే ఎవరికి శివరాత్రి, ఎవరికి కాశీ యాత్ర? జగన్మోహన్ రెడ్డి గారికి కాలరాత్రి అండి, రాష్ట్ర ప్రజలకు శివరాత్రి. ఓకే, అయితే వల్లూరు జయప్రకాష్ గారు ఫైనల్ కంక్లూడింగ్ చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ అవినీతి ప్రభుత్వాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దెనెక్కకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయొచ్చో అన్ని రకాలైనటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తారు మీకు, నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేశారు. మొన్న ద్వారకలో శ్రీకృష్ణుడి యొక్క ద్వారకలో సముద్ర గర్భంలో డైవింగ్ చేశారు. నరేంద్ర మోదీ గారు శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడతాడు. అప్పుడే ఈ జరగబోయేటటువంటి కురుక్షేత్రంలో ధర్మంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలవడం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారు యొక్క ఆలోచనలు కూడా ఖచ్చితంగా అదే విధంగా మన భారతీయ జనతా పార్టీ ఆలోచనలు కూడా ఖచ్చితంగా ధర్మం వైపు నిలబడుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అడిగితే మొన్న రేవంత్ రెడ్డి గారితో పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు కదండి. ముఖ్యమంత్రిగా అడిగినప్పుడు సహజంగా ఇవ్వవలసినటువంటి అవసరం ప్రధానమంత్రికి అవకాశం ఉంటే కనుక ఇస్తారు ఖచ్చితంగా. దాన్ని రాజకీయ కోణాలు చూడవలసిన అవసరం లేదు. దానిలో మనం అసలు ఆ యాంగిల్ చూడవలసిన అవసరం లేదు. ఇంతకుముందు మీరే చెప్పారు ఆల్రెడీ. వాళ్ళు అఫీషియల్ గా కనుక యాజ్ అ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా పక్కన కూర్చున్నారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోదీ గారిని పెద్దన్న అని చెప్పి సంబోధించారు. అందరికీ కూడా పెద్దన్న ప్రధానమంత్రి. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అవకాశం ఏదైనా ఉంటే అవకాశం ఉండొచ్చు. దాన్ని మనం తప్పుగా చూడాల్సిన అవసరం లేదు, రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు, కిరణ్ గారు, జ్యోత్స్న గారు, అడ్స్మిల్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబిఎన్.